పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం ఆయన చెప్పినవన్నీ జరిగాయి. 2026 సంవత్సరం రాబోతుంది కాబట్టి ముందు సంవత్సరం జరిగిన యుద్ధాలు, ప్రమాదాలు, ప్రళయాలు, విపత్తులు ఎంత నష్టాన్ని కలిగించాయో మనం చూసాం. 2026 గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మరింత విపత్తులు వస్తాయని, ఈ కలియుగం అంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. మనుషులు మరింత క్రూరంగా తయారవుతారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, అకాల వర్షాలు మరియు తుఫానుల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతుందని చెప్పారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడం లేదా మార్కెట్లో ఊహించని మార్పులు వస్తాయని చెప్పారు. 2026లో మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొంటుందని కూడా చెప్పారు. కాశీలోని గంగమ్మ తల్లి కనిపించకుండా పోతుందని, గంగ వెనక్కి మళ్ళుతుందని చెప్పారు. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో భ్రమరాంబదేవి చెంత ఉన్న గంటలు వాటంతట అవే మోగుతాయని చెప్పారు. చెట్లు పగలు నిలబడి రాత్రి పడుకుంటాయని అంటే వంగుతాయని చెప్పారు. గురువులను శిష్యులు ఎదిరిస్తారని, ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుందని చెప్పారు. వింత రోగాలు వస్తాయని, మందులేని వ్యాధుల వల్ల జనం ఇబ్బంది పడతారని ఆయన సూచించారు. నదులు ఎండిపోయి తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయని, కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుందని, ఇది 2026-30 మధ్య ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. మనుషులు మతాన్ని మరిచి ప్రవర్తిస్తారని, ఒకే ఇంట్లో రకరకాల అభిప్రాయాల వల్ల గొడవలు వస్తాయని చెప్పారు. ఆవు కడుపున మనిషి, మేక కడుపున ఏనుగు వంటి వింత శిశువులు జన్మిస్తాయని, ఇవి ప్రకృతి మార్పులకు సంకేతాలని చెప్పారు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు తమ గమనాన్ని మార్చుకుంటాయని, అమావాస్య రోజున పున్నమి వెలుగులు కనిపిస్తాయని చెప్పారు. మనుషుల ఎత్తు కూడా గణనీయంగా తగ్గుతుందని, చాలా పొట్టిగా మారతారని క్రింది గ్రంథాలలో రాశారు. మనుషులకు సహనం, దయ మరియు జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణిస్తాయని కూడా చెప్పారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.